హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు ట్రేడ్ చూసినట్లయితే నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఫామ్ అయ్యింది. ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్లోనే 24,000 లెవెల్ అనేది క్రాస్ చేసింది అండ్ 24,000 అబోవ్ మార్కెట్ అయితే సస్టైన్ అయ్యింది ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్లోనే. యాక్చువల్లీ 24,000 అనేది పాస్ట్ 1 మంత్ నుండి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ పైన మార్కెట్ అయితే సస్టైన్ అయ్యింది. అబౌట్ 24,000 దగ్గర నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. టార్గెట్ వచ్చేసి 24,200 అనేది అజ్యూమ్ చేసుకుని నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. రీటెస్ట్ లెవెల్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను. బోత్ నేకెడ్ బయింగ్ అండ్ నేకెడ్ సెల్లింగ్ రెండు కూడా ప్లాన్ చేసుకున్నాను. బికాస్ 24,000 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఆ లెవెల్ పైన సస్టైన్ అయిందో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ అయితే మనకి కన్ఫర్మ్ అయింది. ఇండెక్స్ చార్ట్లో 180 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద జెరోదా అకౌంట్ నేకెడ్ బయింగ్. 24,050 కాల్ అనేది బై చేశాను 158 దగ్గర విత్ 1 లాట్. అండ్ నేను టార్గెట్ వచ్చేసి 200 అనేది ప్లేస్ చేశాను. అరౌండ్ 12:30 to 12:40 ఆ టైంలో నేను ఎగ్జిట్ అయితే అయ్యాను. బికాజ్ అక్కడ నుండి కొంచెం రిజెక్షన్ అయితే నాకు కనిపించింది. రివర్సల్ అనేది ఫామ్ అవుతుందని చెప్పేసి నాకు ప్రైస్ యాక్షన్లో తెలిసింది. సో అక్కడ నేను ఎగ్జిట్ అయితే అయ్యాను అరౌండ్ 12:30కి. అండ్ ఇది వచ్చేసి 158 దగ్గర బై చేశాను అండ్ 205 దగ్గర సెల్ చేశాను. అరౌండ్ 47 పాయింట్స్ నేను ఈ ట్రేడ్లో అయితే ప్లాన్ చేసుకున్నాను. అరౌండ్ 10 o'clockకి నేను 158 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ 12:30 దగ్గర 205కి ఎగ్జిట్ అయ్యాను. ఈ పొజిషన్ నెకెడ్ బయింగ్ పొజిషన్. అండ్ కమింగ్ టు మై సెల్లింగ్ పొజిషన్ ఇన్ దాన్ అకౌంట్, సెల్లింగ్ విత్ హెడ్జ్ అయితే చేశాను. అరౌండ్ 10 o'clockకి నేను ఈ పొజిషన్ కూడా తీసుకున్నాను. 24,050 పుట్ అనేది సెల్ చేశాను. 165 దగ్గర ఈ కాల్ అయితే సెల్ చేశాను. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 79 దగ్గర బై చేశాను అనమాట. అరౌండ్ 86 పాయింట్స్ అనేది నేను ఈ పొజిషన్లో బుక్ చేశాను. సెల్లింగ్ విత్ హెడ్జ్ పొజిషన్ అనమాట ఇది వచ్చేసి నేను 12:40కి ఎగ్జిట్ అయ్యాను. బికాస్ ఇది ఎంట్రీ అయితే 10 o'clockకే తీసుకున్నాను. కానీ హెడ్జ్ పొజిషన్ కాబట్టి, సెల్లింగ్ పొజిషన్ కాబట్టి కాసేపు వెయిట్ చేశాను ఒక 10 మినిట్స్. బట్ రివర్సల్ అయితే ఫామ్ అయ్యింది. సో దట్స్ వై నేను అరౌండ్ 12:40కి ఈ పొజిషన్ అయితే ఎగ్జిట్ అయ్యాను. ఇలా నా 2 పొజిషన్స్ నేకెడ్ బయింగ్ అండ్ నేకెడ్ సెల్లింగ్ అనేది నేను అకార్డింగ్ టు మై లెవెల్స్ ఇండెక్స్ చార్ట్లో 24,000 to 24,180 దగ్గర వరకు నేను టార్గెట్ ప్లేస్ చేసుకుని నా లెవెల్స్ ప్రకారం ఆప్షన్ చార్ట్లో నేకెడ్ సెల్లింగ్ అండ్ నేకెడ్ బయింగ్ పొజిషన్స్లో నేను టార్గెట్ అయితే బుక్ చేశాను. సో ఎప్పుడు కూడా మనకి లెవెల్స్ అనేవి కరెక్ట్గా తెలిసినట్లయితే, మన అనాలిసిస్ ప్రకారం లెవెల్స్ అనేవి కరెక్ట్ అయితే మనము ట్రెండ్ని ఫాలో అవుతూ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ మరియు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe my YouTube channel and follow my Instagram page. Thank you. See you in the next video.